శరార్థుల ఓ దోస్తులు బాగా మరిగా ఇవాళ మరి పొద్దుగానే మరి రఫ్ ఆడించే వార్తలతోటి మీ నర్సే తాత ఇయ్య మరి కథ మామూలు ఉండదు. ముందుగాల చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా ఏమని పిలవనే ముసలిదానా నిన్ను ఎవరని తలవనే ముసలిదాన నిన్ను ఒరి ఏంది కావచ్చు మా నర్సే తాత పొద్దుగానే ముసలిదాని మీద మనసు వారేసుకుంటుండ అనుకుంటున్నారులో. ఓ అమ్మా, ప్రేమను ప్రేమగా ప్రేమించే ప్రేమికులందరికీ రోజుడే ఆ పువ్వు లేకపోయగారా ఏం చేయ మరి పువ్వు పుసుక్కున మర్చిపోయినా రోజుడే శుభాకాంక్షలు అందరికీ. నేను ప్రేక్షకులకు ముందుగాల పరుసుపోరగాళ్ళకు, ఎందుకంటే ఇప్పటిదాకా మరి ఇంకా పండుకున్న వాళ్ళకు మరి మేలుకు వచ్చిందో రాలేదో రోజుడే శుభాకాంక్షలతోటి ఇవాళ మన నేను రఫ్ ఆడించే వార్తలకు స్వాగతం పలుకుదాము. ఇక మరి చెప్పుకుందాము, కథ మొదలు పెడదాము. ఇక మరి వచ్చింది కేసీఆర్పై కక్షతో జలధారను ఎండబెడుతున్నారు. వేసవి రాకముందే గోదావరిని ఎడారిలా చేసిర్రు. ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. అమ్మ, కేసీ రావయ్య మీద కక్ష కట్టిరట. వాళ్ళ అయ్య మీద కక్ష కట్టి జలధారను ఎక్కడికక్కడ ఆపేసిర్రు. మా అయ్య రామసక్కదనంగా సొక్కం పూసలేక 10 ఏళ్ళ పరిపాలనలో బ్రహ్మాండంగా పనులు చేస్తే ఇగో ఇప్పుడు మా అయ్య మీద కక్ష కట్టి జలధారను ఎండబెడుతుర్రు అని ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. లోపలికి పోదాం, కథ ఇంకా ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ, ఇంకా ఆమె ఏమేం పలుకులు పలికిందో ఇందాము. చూస్తూనే ఉండురి మన ఏఎన్ఎన్ న్యూస్. అయితే కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ కొండపర్తిలో వెళ్ళి విరుస్తున్న సంతోషము. కడుపు చల్లకుండా బాగానే చేసిండు జిష్ణుదేవ్, బాగానే పుణ్యం కట్టుకుండు. కొండపర్తిలో వెళ్ళి విరుస్తున్న సంతోషం, పండుగ చేసుకుంటున్నారట. మరి పెద్ద మనిషి అయితే మంచి నిర్ణయమే తీసుకున్నాడు. మరి అందరికి ఈ రకంగా మరి నిర్ణయాలు తీసుకొని ముంగడిపోతే సమాజం కూడా బాగుపడుతుంది కదా. షెడ్డో పాటో మరి ఇక కొండపల్లి రూపురేఖలు మారబోతున్నాయి అనేది మనకు గనపడతా ఉంది. మహాకుంభమేళాలో హరీష్ రావు, త్రివేణి సంగమంలో పుణ్యస్నానము. తెలంగాణ నుంచి పాల్గొన్న కీలక నేత హరీష్ రావే. ఆహా, ఇక ఇప్పటికే ఇప్పుడు త్రిముఖుల పోటీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. అస్సలైన డ్రైవరు కారుకు ఎవరు? ఇటు హరీష్ రావా, అటు కేటీఆరా, ఇటు కవితమ్మనా? కవితమ్మన అయితే నీ దండం పెడితే ఎప్పటి నుంచో ఈ అన్నకు బావకు శగ రాకముందుకే కవితమ్మ మాత్రం బీసీ రాగం ముంగటేసుకొని బ్రహ్మాండంగా ముంగటి పోతుంది రాజకీయంలో. ఇక మరి హరీష్ రావు కుంభమేళాకు పోయిందంటే మరి కారణం ఏమై ఉంటుంది అంటే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమి నడుస్తుందంటే, కారు స్టీరింగు నాకు రావాలి, అటనన్నా నాకు పుణ్యం కలుగుతుందో ఏమో, పుణ్యం దొరుకుతుందో ఏమో అని ఈ రకంగా మరి పెద్ద మనిషి బాగానే ఆలోచన చేసి మహాకుంభమేళలో అడుగుపెట్టిండు. మరి ఈయన కోరిక, ఈయన ఆశ సఫలం కావాలని మనం కూడా కోరుకుందాము. మరి కారు స్టీరింగు ఈయన చేతులకు వచ్చేదాకా జర్ర మనం కూడా కొంచెం దీవెనార్థం అందిద్దాము. మరి ఎందుకంటే పెద్ద మనిషి కేసీరావయ్యకు తెలంగాణ ఉద్యమంలో షాయ్ బిస్కెట్లు కూడా అందించినోడా, దగ్గరుండి చూసుకున్నోడా. నిన్నయాలా ఆయన బామ్మర్ది కేటీ రాములు ఎప్పుడు వచ్చిండే, మొన్నటిదాకా అమెరికానే ఉండే, నడవంగా జ్వరపడి ఇప్పుడు నాది పెత్తానం అంటుండు. జర్ర హరీష్ రావుకు ఈ రకమైన
పుణ్యం దొరుకుతుందేమో అని ఇక కుంభమేళ పోయిండు. ఈయన కథ ఇట్లా ఉంది. ఏపీ ఏపీ మంత్రులకు ర్యాంకులు, ట్యాబ్ ర్యాంకు ఎన్ఎండి ఫరూకు, వాము 2వ ర్యాంకులో జనసేన మంత్రి దుర్గేషు, చంద్రబాబుకు 6వ ర్యాంకు, పవన్కు 10వ ర్యాంకు, లోకేష్కు 8వ ర్యాంకు. టాప్ 10లోనే 3 జనసేన మంత్రులు. మంచిగానే బాగానే ఉరుకులు పెడుతుందా కథ. ర్యాంకులు వహమ్ము పెద్ద మనిషి ఎన్ఎండి ఫరూక్ అంటే వీళ్ళకు ర్యాంకులు మరి ఏ రకంగా వచ్చినాయి? పోరకాలంగా పరీక్షలు పెడితే ర్యాంకులు సంపాదించుకున్నట్టే సంపాదించుకురు. అసలు ఏంది ర్యాంకుల కథ అంటే ఎవరి నియోజకవర్గంలో, ఎవరి ఆధీనంలో, ఎవరి పరిధిలో ఏ అయితే ఫైళ్ళు అన్నీ క్లియర్గా బ్రహ్మాండంగా ముంగడికి సాగి ఉరుకుతున్నాయో అగో గాళ్ళు శబాష్ అనిపించుకుంటున్నారు. అందుకనే ఇగో ఫస్ట్ ర్యాంకులో ఎన్ఎండి ఫరూక్ ఉన్నాడు. ఇక మరి నారచంద్రయ్య ఎన్నో ర్యాంకు? నారచంద్రయ్యది 6వ ర్యాంకులో పోయిందట నారచంద్రయ్య నువ్వు రాష్ట్రాన్ని నడిపించే పెబ్బవు, నువ్వే గిట్టపోతే ఎట్టనే సారు. ఇక పవన్ కళ్యాణమయ్య ఎక్కడున్నాడో నీ దండం పెడితే. పవన్ కళ్యాణమయ్య ఎటువా 10వ ర్యాంక్ అట. అమ్మా పవన్ కళ్యాణమయ్య నువ్వు సోషల్ మీడియాలో బాగానే ఉరుకులో పెట్టిస్తున్నావు, నాట్యం ఆడిపిస్తున్నావు, చెడపడ వ్యవహారం చేస్తున్నావు. వారే ప్రచారం ఉంది నీది పవన్ సోషల్ మీడియాలో, కానీ మరి ఈడ ప్రచారం అనేది పదికి పడిపోయింది. జర నువ్వు కూడా ఉరుకులో పెట్టాలి. మరి ప్రజలకు పరిపాలన రామసకదనంగా అందియాలి. ఇక పోతే అమ్మో విస్తరణకు వేలాయే నీ దండం పెడితే. ఎన్నాళ్ళు వేచిన తరుణం ఢిల్లీకి సీఎం రేవంత్. ఆనందంలో ఆశావాహులు కేబినెట్ విస్తరణపై చిగురించిన ఆశలు. 3 లేదా 4 స్థానాల భర్తీకి ఛాన్సు. శ్రీహరి సుదర్శన్ రెడ్డికి ఖాయం అంటున్న చర్చలు. బంజారా వర్గం నుండి మరొకరికి ఖాయం అన్న చర్చలు. హబ్బరకొండ ఆదిలాబాద్లో వివేకు ప్రేమ్ సాగర్ల మధ్య ఉప్పు నిప్పు తీవ్ర పోటీ. హైకమాండ్ కోటలో రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు. అమ్మ ఇక అందరేమో కానీ చిన్నకోమరెడ్డి పటేల్ అయితే ఊగుంటట్టే లేడు. ఎందుకంటే ఈ పటేల్ కడుపు సలగకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించుండు అనేది గుసగుస. అట్లయితేనే నేను ప్రచారం చేస్తా, భువనగిరి ఎంపీ గెలిపిస్తా అనేది లోపడంగా మరి ప్రమాణం చేయించుకున్నారు. ఇక పెద్ద మనిషి రేవంతమయ్య కూడా వాళ్ళ ఇంటికే పోయి బువ్వ తిన్నాడు. ఇక మరి కథ నడిచింది కాబట్టి మరి నాకు వస్తుందా రాదా, రాకపోతే మరి ఇంకేం చేయాలి? ఇప్పటికే నిన్నమో నా సోషల్ మీడియాలో జర అటు ఇటు ఈ తతరపాటు మాటలు, మరి నాకు వస్తుందా రాదా, ఏం చేయాలి ఎట్ట చేయాలి అని ఆయనకు జర ఓపికే మరి నశించిపోతుందో ఏం కథో. కానీ కేసీరావయ్య పరిపాలన మంచిగా ఉందని జనాలు అనుకుంటున్నారు అన్న ముచ్చట ముంగటేసిండు. ఇక రైతు భరోసా ఒకసారి ఎగ్గొచ్చినాం అన్న ముచ్చట ముంగటేసిండు. కానీ ఇదంతా ఎందుకు నడుస్తుందంటే ఒక గిందుకు మంత్రి పదవి వస్తే జర నిమ్మలపడి తృప్తిగా ఉంటాడు అనేది మరి లోపటంగా నడుస్తుంది. కాబట్టి ఎవరికి ఇచ్చినా ఏం లేదు, కానీ ఎవరికి ఇచ్చినా ఇవ్వకుండా ఏం లేదు. కానీ చిన్నకోమర్ రెడ్డికి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మరి లేకపోతే కథ ఇంకో తిరుగుంటుంది. ఇక శంగడ మింగడ కానికే వస్తుంది కథ. ఇక ఇది మొత్తానికైతే ఇక కేబినెట్ విస్తరణ జరగబోతుంది. కోళ్ళాగలన్నీ తారాడుతున్నాయి. ఇక వివేక్ ప్రేమ్ సాగర్ల మధ్య కూడా కథ బ్రహ్మాండంగా నడుస్తుందట ఆదిలాబాద్లో. ఇక మరి చూడాలి ఎవరెవరికి ఏంది ఏం కథ. నాకు 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 జీడికంటి రావణ వారు పలారంలో అని కూదబెడితే మరి ఇక ఏ రకంగా ఉరుకులో పెడతారో జనాలు. ఇగో ఇప్పుడు గదే తారీఖున నాకు పదవే అని మరి ఉరుకులో పెడుతున్నారు. ఇక మరి కేబినెట్ విస్తరణ ఎవరి పేర్లు మోతమవుతాయో అనేది మనం ముందు చూద్దాము. ఇక పోతే కథ ఇది కూడా ఉందా. భారీ సభలతో కాంగ్రెసు స్థానిక బేరీ. మెదక్ సూర్యాపేటలో బహిరంగ సభలు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయము. 2 సభలకు రాహుల్, ప్రియాంక ఖర్గే. స్థానిక ఎన్నికల వ్యూహంపై 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం. పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం.
ఇక మరి అసలు కథ ఏంటంటే కేసీరావయ్య ఫిబ్రవరిలోనే నేను బ్రహ్మాండంగా భారీ బహిరంగ సభ పెడతా, జనాల్లోకి వస్తున్నా. ఇక కథ మాత్రం ఎట్లా ఉంటుందో చూడురి నా సామిరంగా. నా దెబ్బ మామూలుగా ఉండదు, నా దెబ్బ మామూలుగా ఉండదు అని అన్నాడు చూడు. నేమన్నా ఊరేకో మరి నువ్వు గాలికే కొట్టకపోతట్టున్నావు, నువ్వు ముందుగాల అసెంబ్లీకి వచ్చి నిలబడు, నీ దెబ్బ సంగతి ఏందో మేము చూస్తామని ఓ పక్క రేవంతం అయ్యే సవాలు. నా దెబ్బ మామూలుగా ఉండదంటే మామూలుగా ఉండదు, నా కథ ఏందో చూపిస్తా, నా దమ్మేందో చూపిస్తా, నా తడాక ఏందో చూపిస్తా అని ఇప్పుడు కేసీరావయ్య ఈ రకంగా ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ అని ఇక ఏమంట ప్రకటించిండో. ఇక వీళ్ళుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక వీళ్ళు కూడా సూర్యాపేట మెదక్, సూర్యాపేటలో మెదక్ జిల్లాలలో బ్రహ్మాండంగా బహిరంగ సభలు పెట్టాలి. మరి ఇదంతా ఎందుకు ఏం కథ అంటే ఇక మరి రేపు షెడ్డో పాటు సర్పంచుల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక మరి సర్పంచుల ఎలక్షన్లలో చక్రం తిప్పాలి. ఇప్పటికే మరి కోల్యాగలకు మన కాంగ్రెస్ కోల్యాగలకు ఎమ్మెల్యేలకు మరి మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నీ దండం పెడితే మొయ్య మూత మోగించిండు, వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే కొంత కచ్చపెచ్చ వ్యవహారం నిన్న మన ఫామ్ హౌస్లో పండుగ చేసుకుంటారు కదా, మన గట్ట కోల్యాగలు ఏమైనా దారి తప్పే వ్యవహారం చేయగాల అని జర్రా వార్నింగ్ ఇచ్చిండట. ఏమన్నా మీకేమైనా కచ్చపెచ్చ వ్యవహారం ఉంటే నాతోని మాట్లాడు నేరుగా, నేను ఉన్నగా మీకు. కానీ మీరు మనసులో పెట్టుకొని ఏ మంత్రి చేయలేదు, ఆయన అట్లా ఈయన ఇట్లా, ఈయన అడ్డగాలు వేస్తుండు, ఆయన పుల్లు వేస్తుండు, ఈయన తాలుస్తుండు అని మీరు మాత్రం మనసులో పెట్టుకొని వ్యవహారం చేయకూరి. కింది స్థాయి క్యాడర్ని మధ్య సంకల పెట్టుకోరి. ఏమన్నా చెటపట వర్గభేదాలు ఉంటే గుంపులు ఉంటే మాత్రం జర్ర పిలువనంపుకొని మీరు సర్పంచుల ఎలక్షన్లలో ఏకగ్రీవంతోనే ముందుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్పంచులు అని ఈ రకంగా ఉపాయం చేసేందుకు ఇక మెదకు సూర్యాపేటలో మన ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద ఫోకస్ పెట్టింది ఇటు కాంగ్రెస్ సర్కారు. ఇక అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి బహిరంగ సభ పెడదామంటారు. మరి ఆ కథ ఎట్టముంటుందో ఈ కథ ఎట్టముంటుందో చూద్దాం. స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయాలు సాధించండి, ఇది కథ. అది ఏంది, నిన్నమన వచ్చిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి అనేది కంకణం కట్టుకుర్రు. ఇక పోతే కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ. ఇక కాడా మరి చెడ్డో పడ్డో అయితేనే కదా, మరి ఇక రెండు చేతులు కలిస్తేనే ఒక వ్యవహారం ముంగడికి వస్తుంది. మరి ఆ ముగ్గుదారు కలుసుకొని ఉపాయం చేసుకోవాలని తెలంగాణకు 176.5 కోట్లు కేంద్ర నిధులు. కొత్త ప్రోత్సాహకాలతో సర్కారుకు ఊరట. ఉత్తమ పనితీరుతో సాధించిన తెలంగాణ. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైలురాళ్ళు సాధించినందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సర్కారు అదనపు ప్రోత్సాహక సహాయం అందించనుంది. సరే, ఇక పెద్ద మనిషి బాగానే తిప్పల పడుతుండు. ఇక మరి నిన్నమన కూడా సింగపూర్ పోయినట్టుండు, దావోసు పోయినట్టుండు. 1,78,950 కోట్లు పట్టుకొచ్చినట్టుండు పెట్టుబడులు. ఇక పెద్ద పెద్ద కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, ఇక అమెజాను, ఇకపోతే మెగా, ఇక దేశీ విదేశీ సంస్థలతోటి ఇక మరి చర్చలు జరిపి పెట్టుబడులు కూడా జర గుంజుకొస్తుండు. ఇక మరి సర్కారు సంతకపెట్టిన శాసకాన లేక జర ఎల్లని సంసారం అయినా కేసీరావయ్య చేసిపోయిన అప్పులకు వడ్డీ కట్టుకుంటానైనా నిగ్గుతున్నా. అరే మాకు ఇస్తాడంటే వేసినావు, బువ్వ సరిగ్గా పెట్టు, అలా సరిగ్గా పెట్టు అని బీఆర్ఎస్ కోల్యాగలు లెంకలు కొట్టినా, అరే నాయన ఇస్తాడంటే చేసినా ఇంతింత పెట్టుకుంటా వస్తున్నా. జర్ర మీరు ఎందుకు అట్లా గాబరా ఉలికి పడుతురు, జనాలను తప్పుదో పట్టిస్తురు అని వాళ్ళ మీద ఇక కారాలు మీరాలు ఊరుకుంటేనే చిన్నగా రథాన్ని, మరి ఇక తెలంగాణ రథాన్ని, ప్రగతి రథాన్ని ముందుకి నడిపిస్తున్నా అని ఆయన చెప్పుకొస్తుండు. వీటికైనా 176.5 కోట్లు కేంద్ర నిధులు. కేంద్రంకి వెళ్ళి కూడా మంచిగానే వ్యవహారం ఏమంటారు, మర్యాద పేకాడ అదేం లేదు. ఆయన బీజేపీనే కాంగ్రెస్ అయినాక అట్టేటే సారు మాకు వచ్చేది మాకు రావాలి, వేరేకో మరి నువ్వు ఉపయోగిస్తావా ఎట్లా?
పన్నుల రూపంలో తెలంగాణకి వెళ్ళి రూపాయి గుంజుకపోయినా నువ్వు దాని దగ్గరికి ఇవ్వాలన్నా. ఇక మరి 42 పైసలే వస్తున్నాయి అనేది గుసగుస నడుస్తుంది కాబట్టి లేదు లేదు మా నిధులు మాకు రావాల్సిందే అన్నట్టుగా మరి ఇక తనలాడుతుండు. ఇక బాగానే ఉంది కథ. ఇంకేముంది, పిసిసి చీఫ్తో అల్లు అర్జున్ మామ భేటీ. ఓహో, ఈయన మళ్ళీ తెర మీదకి వచ్చినాడు. అప్పుడు ఒకనాడు కలిసిండే. మరి ఇక ఈయన నిన్న ఈ పుష్ప 2 సినిమా సరగుండా ఆగమాగో జగన్నాథం చేసే పాపం అన్యాలంగా రేవతిని పొట్టని పెట్టుకునే ఏది ఆ గుంపులో తొక్కిసలాట పాపం. ఆ పోరగాడు శ్రీతేజు, ఆ పోరగాడు కూడా ఆగమాగం జగన్నాథమే అన్నట్టే ఉండే. మరి ఎట్లా ఏం చేయ? ఇక మరి రేవంతమయ్య ఈ కథ మీద బాగానే జర కన్ను పెట్టిండు. చెట్టో పాటో బాగానే ఆర్చుకుండు. అసెంబ్లీలో కూడా మొగ్గిన మూత పోగించిండు ఈ కథ. ఇక మరి అల్లుని కోసం మామ మరి ఏమైనా కథ లోపటంగా ఏమైనా చక్రం తిప్పుదామని మరి కేసో అదో ఇదో ఏమైనా వ్యవహారం చేద్దామని వచ్చిండా, ఏమిటికి వచ్చిండు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. రేపు ఏం బయటపడుతుందో ఏం కథ. ఇన్ని రోజులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చి మహేష్ కుమార్ను కలిసిండు. చూద్దాం. విస్తరణకు వేలాయ, ఇది అయిపోయింది. భారీ సభలతో కాంగ్రెస్ స్థానిక బేరీ. స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయాలు సాధించండి. ఇది అదా, ఇది అయిపోయింది కథ. ఏపీ మంత్రులకు ర్యాంకులు. చంద్రబాబయ్యో జర నువ్వు నెంబర్ 1లో ఉండాలి. మరి నువ్వు ఎట్లా చేస్తావో ఏం కథ. పాలమూరు రంగారెడ్డికి కేంద్రము షాక్. జాతీయ హోదా సాధ్యం కాదని స్పష్టం. పార్లమెంటు వేదికగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ ప్రకటన. ఓని పాడైపోను గారా, ఎట్లా మరి జాతీయ హోదా మరి ఇంకెన్నడు? కాంగ్రెస్ వాళ్ళు బాగానే బలంగానే వినిపిస్తున్నారు, మాకు జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఈ ప్రాజెక్టు జాతీయ హోదాని బాగానే తల్లాడుతున్నారు. కానీ ఇది ఎక్కడ ముందు పడతలేదు. మరి ఆనాడు పెద్ద మనిషి 2015లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేసిండు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దీని ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుర్రు. కానీ మొత్తానికైతే ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్ ఏం చెప్పుకొస్తుందంటే, పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్నలేని భూతల్లి ఉంటదా, ఒక క్షణమైన ఎడవాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మా పూట గడవదు, లోకము పూట గడవదు. అందుకనే మరి రైతన్నల ఉసురు పంచుకోవద్దు. ఎవరైనా సరే, కేంద్ర పోళ్ళైనా, రాష్ట్ర పోళ్ళైనా, ప్రతిపక్షాలైనా, వామపక్షాలైనా, ఎవరైనా రైతన్నలకు మేలు చేసే, రైతన్నలకు సాగునీళ్ళు అందించే వ్యవహారం ముంగటయ్యి. మీరు పంచాలు పెట్టుకొని రైతులను ఆగం చేయొద్దు. మరి ఈ పాలమూరు రంగారెడ్డికి కేంద్రం ఎందుకు ఈ రకంగా అన్యాయం చేస్తున్నది? రైతులను మాత్రం కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఏఎన్ఎన్ న్యూస్ గుర్తు చేస్తూ ఉన్నది. ఇక దాని కథ అట్లా ఉంది. కుటుంబం ఊహించని అతిథి. వేకువజామునే ఇంటి తలుపు కొట్టిన కలెక్టర్. ఎవరైనా 10వ తరగతి విద్యార్థి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున నిద్రలేపిన యాదాద్రి భువనగిరి కలెక్టరు హనుమంతరావు. భరత్ చంద్రచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటా విద్యార్థి ఇంటికి వెళ్ళిన కలెక్టర్, నేను ఓ పిల్లగా కలెక్టర్ను వచ్చినా ఏం చదువుకుంటున్నావు, ఎట్ట చదువుకుంటున్నావు, ఏంది ఏం కథ అని తల్లిదండ్రులతో ముచ్చట పెట్టిండట.
పోరగానికి మరి ఇక ఆర్థిక స్తోమత బాగా లేనట్టుంది. ఇక ఈ పోరగాన్ని కనుక ఇట్ట లేపితే ఇంకా కతిమొళ్ళు కూడా జర్రా హుషారయ్యి బగ్గ చదువు చదివి జర వాళ్ళ జీవితాన్ని సక్కదిద్దుకుంటారో ఏమో అన్నట్టుగా మరి యాదాద్రి జిల్లా భువనగిరి కలెక్టర్ మాత్రం ఈ రకంగా ముందడిగేసి గిట్లా పోరగాళ్ళను బాగానే జర చిన్నగా లైన్లోకి తీసుకొస్తుండు పరీక్షల ముందర. ఇక ఈ కథ ఇట్లా ఉంది. బైఅవుట్తో అమెరికాలో సరికొత్త సంప్రదాయం. ఈ సంప్రదాయం సాలకుండా ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల్లో బైఅవుట్ ఒకటి. అయ్యో రామహ ఓ నాయనా నీ దండం పెట్టి ఆడుకుంటుండు భారతీయుల ఆగమాగం జగన్నాథం పాపం వాళ్ళకు తిన్నకుడు పెరిగి పడకుండా చేస్తలేడు. ఇక గుండె జబ్బులకు సర్జరీ అవసరం లేదు. సరే ఇక ఇప్పుడు పోతే ఇంకేముంది, ఈనాడులో పోతే ఏమొచ్చిందంటే గీత దాటొద్దు. ఇక గీత దాటొద్దు అంటే గదే ఎలా మనం చెప్పుకుందాం. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్, అది మన రేవంతమయ్య అని చెప్పుకున్నాక ఇక అదే కథ. ఎమ్మెల్యేలు మాత్రము రేవంతమయ్య గీసిన గీత దాటొద్దు, దాటితే ఇక దోషితుల గాశారమే అనుకోరాదు. మరి అట్లా ఉంది కథ. ఎందుకంటే మరి ఆయనకు కూడా భయం అవుతుంది, వీళ్ళు ఏమో చేస్తట్టే ఊరు ఏం కథ. ఇక గోదాముల్ని మింగిన గన్నీలు ఆశలను దోచుకున్నారు. యూజీసీ నిబంధనలను అడ్డుకోవలసిందే. ఉపాధ్యాయ అధ్యాపక విద్యార్థి సంఘాలు ముందుకు రావాలి. ప్రమాదకర పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు, విద్యా కమిషన్ సదస్సులో నిపుణులు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి మద్దతు. విశ్వవిద్యాలయాలు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలి. ఆచార్యులు వీసీల నియామకాలపై యూజీసీ కొత్త నిబంధనలను అడ్డుకోవాలి అని ఇక పెద్ద మనుషులు ఇక మరి ఆలోచన చేస్తున్నారట. మరి వీళ్ళకు రాష్ట్ర వర్సిటీల్లో జోక్యం పేరిట తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యూజీసీ నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతునిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దానిపై హాజరైన ఆచార్యులు పలువురు సంతకాలు చేశారు. తీర్మాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి యూజీసీకి పంపిస్తామని ప్రకటించారు. సరే ఇక వీళ్ళ బాధ వీళ్ళు పడుతుర్రు. ఇక షెడ్డో పాటో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక వీళ్ళు గుంపు కట్టి ఏదో పంపిస్తారట కేంద్రానికి. ఇక ఇంకేమున్నాయి ఇలా ఈనాడులా నేటి నుంచి కాళేశ్వరంలో కుంభాభిషేకం. అటవీ శాఖ అధికారి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు అని పాడైపోను గారు. సాగు రంగం గట్టెక్కుతుందా? ఇక ఈ కథ ఇట్లా చూద్దాం. ఇంకో దాంట్లో పోదాం. ఇది సాక్షి కథ ఏందో చూద్దాం. సాక్షిలో ఏముంది? గీత దాటితే వేట, ఇది ఇలా ఇదే కొలుపు వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీకి వినతి పత్రం ఇస్తున్న కేటీఆర్. చిత్రంలో సబితా, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, సంజయ్, వినోద్, వజిరాజు. సాక్షిలో పోతే ఇగో ఈ కథ కనపడుతుంది. అయితే ఉప ఎన్నికలు రావాలి, ప్రజల కోరిక అదే. మరి మీరు సొక్కం పూసలేనైతిరి, ఉప ఎన్నికలు రావాలని పట్టుబడుతుర్రు, మంచిదే. కానీ మరి మీ హయాంలో కాంగ్రెస్ వాళ్ళను ఆఖరికి వస్తారు కల్లా 5గురినే గతి చేసిర్రు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళ దక్కకుండా చేసిర్రు.
రా 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 అని ఒక గాలం వేస్తేవి ఆశ పెడితేవి ఏం చేసివో ఎట చేసివో కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న 5గురికి కూడా అయ్యో దేవుడా శంకరా ఏంది ఈ గోస పాడువాడా ఆనాడు పంచపాండవులు వనవాసం వెళ్తేనన్నా అంత బాధ ఉందో లేదో కానీ అగో గస వంటి సీతమ్మ శర తెచ్చి పెడితే వాళ్ళకు మరి మీరు చూపించిన తోవే కదా మీరు చూపించిన బాటలనే ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగులు వేస్తుర్రు అని అనుకోవద్దా కేసీరావయ్య ఏ రకంగా గుంజుకొచ్చిండు ఎమ్మెల్యేల ఏ రకంగా మీరు కారెక్కించుకున్నారు మరి ఆయలు ఎందుకో పెట్టలేదు ఉప ఎన్నికలు ఆయలు పెట్టకూడదా మీతో వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు పోయేది మీరు చూపించిన బాటే కదా అని ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటారు ఇక మరి కథల ఇంకో కథ కూడా నడిచింది అనేది గుసగుస ఉప ఎన్నికలు రావాలి మేము గట్కని వాళ్ళలో వీళ్ళలో కలుస్తున్నాం ఇది సుప్రీంకోర్టులో పడ్డది చెప్పేదేమో ఇది లోపటంగా మాత్రము ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇక మరి ఏదో పైకమంతా విదేశీ కరెన్సీ రూపంలో దారి మళ్లించిండు ఎవరి అనుమతి లేకుండా ఇష్టం వచ్చిన కథ నడిపించిండు అనే దాని మీద మరి నిన్న మనం పొక్తూనే ఉంది సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అయింది మనం చూస్తూనే ఉన్నాం రేపో మాపో ఇక తయారవుతుండు అందులోకి పోతందుకు తయారవుతుండు చిప్పకూడుకు అనేది గుసగుస సోషల్ మీడియాలో ఎలిచిపారుతుంది అయితే మరి దానికి ఇట్లా ఏమన్నా మరి ఇదేమన్నా కాలబేరానికి ఇట్లా లోపలంగా కథ నడిపిస్తుండా దీని పేరు మీద అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాకు తెర మీదకి వచ్చింది ఇక పోతే మిగులు విద్యుత్ మోపెడు ముందుగానే పొట్ట దశకు వర్షాల కాలం ఇది బడికి చీరల ప్రహారీ అది ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి రహదారికి ఆనుకొని ఉండడంతో దుమ్ముధూళి అధికంగా వస్తుంది ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు కట్టిరట ఎక్కడ ఇది అమ్మో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది దుమ్ముధూళి తరగతి గదుల్లోకి వచ్చి విద్యాబోధనకు ఇబ్బంది కలిగిస్తుంది ఉపాధ్యాయులు ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటారు మొత్తానికి ప్రహరీ నిర్మాణానికి మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో ఉపాధ్యాయులు ఇట్లా మొరబెట్టుకుంటారు అట ఇప్పుడు కలెక్టర్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రులకు కానీ అందరికీ చీరలు ఇక ఈ కథ ఎట్టుందంటే ఇప్పుడు వలస పోతారు చూడు అక్కడక్కడ వలస పోయి ఆడ ఓ మిరపకాయల తోటనా లేకపోతే ఓ పత్తి చేనులా లేకపోతే ఓ నాట్ల కలుపులా షెడ్డ పడ్డ ఈ రకంగా వలస పోయి వాళ్ళు ఊగనే డేరలు వేసుకుంటారు గిట్నే ఇక అబ్రే కాగితాలతోటి ఈ చీరలతోటి బాత్రూములు అగో ఇప్పుడు గతి పట్టింది వీళ్ళకు ఉపాధ్యాయులకు మరి ఈ ఉపాధ్యాయులకు ఈ రకంగా ఉంటే మరి పోరగాళ్ళకు చదువు ఎట్ట చెప్తారు మరి ఇది సిద్దిపేటలో మరి హరీష్ రావు అదే మనం వెళ్ళాక కూడా చెప్పుకున్నాం కదా పాపాలు ఎక్కువైనాయి పాపాలు నాకు మొత్తం తొలగిపోవాలి పుణ్యం రావాలి నాకు ఇటు రాజకీయంలో పుణ్యం రావాలి ఇటు జనాలు కూడా నన్ను విసిరించుకోవద్దు కసిరించుకోవద్దు మరి సిద్దిపేట జిల్లాలో గీ తరీగన బడి ఉంటే మరి ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సోయలేదు హరీష్ రావుకు ఎందుకు సోయలేదు అన్నట్టు ఊకనే బుర్ర ఉరికి మహాకుంభమేళలో మునిగితే పోతుందా పాపం ఇది మరి ఇప్పుడు ఇక్కడ సరస్వతి పాపం అంటుకోదా ఎంతమంది పోరగాళ్ళు ఇప్పటికే సర్కారు బళ్ళలకు దోలాలంటే తల్లిదండ్రులకు పానం విసుకొస్తుందట ఏముంది అయ్యా ఏం చెప్తుర్రు అయ్యా అలా అమాసకొకడు పుణ్యానికి ఒకడు వస్తుర్రు అనేదే నిందలు మోపుతుర్రు అక్కడక్కడ సరే కొంతమంది పంతులు టైంకు రావచ్చు కొంతమంది మాత్రం జర సోయి లేని వ్యవహారం చేసి ఏళ్ళ తప్పి వస్తుర్రు అనేది గుసగుస మరి ఈ రకంగా చీరలు కట్టి సర్కారు బడి సంసారం నడుపుతుర్రు అంటే అసలు ఏమనుకోవాలి మరి ఎమ్మెల్యేని ఇప్పుడు వెళ్ళాక చూసినాం 176 పాయింట్ ఏదో ఆయన కోట్లు
కేంద్రంకి వెళ్ళి ఇప్పుడు మోడీ కాడికి పోయిందా ఎట పోయిందా ఏం కథో ఇక్కడ అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం ఏంది ఇది ఎలక్షన్ల వరకే ఉండాలి అడుగు భయతో అడుగు ఏమయ్యా రేవంతమయ్యా మరి మా నియోజకవర్గంలో ఇగో బళ్ళు గిట్ల ఉన్నాయి గుళ్ళు గిట్ల ఉన్నాయి జనాల పరిస్థితి గిట్ల ఉన్నది రోడ్ల పరిస్థితి గట్ల ఉన్నది నువ్వు అడగాలే అమ్మైనా అడగంది బువ్వ పెట్టదన్నట్టు అడగాలే నువ్వు సిద్దిపేట ఆమ్ముకుదారి వైద్యవి గుంజుక రావాలి చెడో పడో ఏ వారం చేయాలి కానీ నువ్వు గీ తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు పోతే ఇగో నీ భాగవతం అంతా ఇక్కడ బయటపడుతుంది ఇంకా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు 2 రోజుల్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక ఓబీసీ జాతీయ సెమినార్లో బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపణ సమావేశంలో 13 తీర్మానాలకు ఆమోదము ఓబీసీ జాతీయ సెమినార్లో ఆర్ కృష్ణయ్య తదితరులు సరే ఇక బీసీలు మా వాటా మాకు కావాలి మా రిజర్వేషన్లు మాకు కావాలి ఖరారు చేయాలి లేకపోతే కథ గమ్మిస్తాము డెడికేటెడ్ కమిషన్ దాదాపు 3 నెలల బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 4వ తేదీన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది కమిషన్కు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును సభ్య కార్యదర్శిగా బీసీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి సైదులను నియమించింది నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుకుంది ఇక ఆర్ కృష్ణ బాధ ఏంటంటే ఇక బాగానే తల్లాడుతుండు పెద్ద మనిషి కానీ ఇక ఇంట్లోనే కొన్ని కోయిలాగలు చీలిపోయినాయి ఓ కోయిలాగ అటు పోయింది ఓ కోయిలాగ ఇటు పోయింది ఇక మరి బాగానే 40 ఏళ్ళ సంది ఉద్యమం చేస్తుండు బీసీ ఉద్యమం కానీ నిర్ణయాలు వచ్చిన తీర్మానం మళ్ళీ కంటే 7 వాళ్ళు నయ్యమే అనుకోవాలి ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఒక వర్గాన్ని కానీ ఒక కులాన్ని కానీ కించపరిచే విధంగా ఎప్పుడు కూడా ఆయన నోటకెళ్ళి మాటలు తాళం వేసుకున్నట్టే చిన్నగా బయటకు వచ్చేది ఇక తీర్మానం మళ్ళీ నీ దండం పెడితే నిర్ణయాల రెడ్డి సంఘ పోలను ఇక బీసీలో రాగం ఎత్తుకుని నిర్ణయాలు ఏమంటారు చూడు 7 ఈతల నక్క కాడ 3 ఈతల నక్క తిరగ నేర్పిందట ఇక మరి 40 ఏళ్ళ సంది బీసీ ఉద్యమాన్ని ముంగటేసుకొని వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ వాటాల కోసము వాళ్ళ రిజర్వేషన్ల కోసం బ్రహ్మాండంగా దండలాడుతుండు ఆయన ఎక్కడ కూడా బదనాం కాలే నిర్ణయాల వచ్చిన తీర్మారు మల్లేశ ఇక ఈ రెడ్డిలను నీ దండం పెట్టి కుక్కలతోని నక్కలతోని ఓల్చే వరకనే ఇప్పుడు వాళ్ళంతా కై కట్టుకోరు లోపడంగా ఈయన క్షమాపణ చెప్తాడా చెప్పకపోతే ఏం చేద్దామని ఇంకా ఇది పెద్ద రాద్ధాంతం అవుతుంది ఇక ఇదెందుకు మరి కథ సరే ఇక ఈయన బాధ ఈయన పడుతుండు ఆర్ కృష్ణ బాధ ఆర్ కృష్ణ పడుతుండు ఇక పోతే సాక్షి ఇంకేముంది జ్యోతమ్మ బీసీలు పడవకు చిల్లులు పడితే అందరము మునుగుతాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీపాదాస్ మున్సి మహేష్ కుమార్ గౌడ్ గదే ఎలాగ చెప్పుకున్న కథే వీళ్ళు ఒకటే మాటలో ఒడిపించారు పడవకు చిల్లులు పడితే అందరం మునిగిపోతాం కాదా మరి ఇప్పుడు మన దాంట్లో మనకు సఖి లేకపోతే మన ఆయం భయం అంతా పోతూనే ఉంది గిట్టనాట గట్టనాట గిది నడుస్తుందట గిట్ల అనుకుంటున్నారట గిది గిట్టనాట ఇప్పుడు మన ఆయం ఇప్పుడు ఏమన్నారు పెద్దలు ఆయం కానీ గాయమన పొడుస్తారు అనేది పెద్దల మాట అందుకనే మన దాంట్లో మనకు ఈయన తీర్మానం మళ్ళేసిన వ్యవహారానికి ఇదేటట్టు ఉంది కథ మరి అంటే చూడు మన పడవకు ఇవాళ ఇది చేసిండు రేపు పొద్దుగల మనమే మునిగిపోతాం మనమే ఆగమవుతాం అనేది ఇక మరి వాళ్ళు ఈ రకంగా ఆయనని జర్రంతా పక్కకు పెట్టే కోపు కొడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక పోతే ఇంకేముంది ఇలా అమ్మో అగో లోకం తీరు నిన్న నేను కొడితే మామూలుగా ఉండదు ఇవాళ ఏమంటుండు తుస్సా ఎట్టా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
రామ 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 ఉయ్యాలో రాములామో రామ ఉయ్యాలో హరిరామ శ్రీరామ ఉయ్యాలో ఆగమైతున్నారు ఉయ్యాలా విజయకో మొన్న నేను కొడితే మామూలుగా ఉండదు అని పోవండాలు కొట్టి లెంకలు కొట్టి ఉర్రి అని దుమ్ములేస్తట్టు ఆడలు చూపిండు ఎమ్మెల్సీ ఎన్నికలకు జాడ పత్త ఏం కనపడడం మాకు అక్కరే లేదు, మేము పోటీ చెయ్యం. మరి ఎందుకు ఈ తాసుబాబు అంత తరుముడు చేరిపోతంత పిరికేందుకు జనాలా తెలిసిపోయాయి. అయ్యా కేసీరావు నేను కొడితే మామూలుగా ఉండదు అంటివి, ఇప్పుడేమో ఎల్లులెక్కన పడ్డట్టు అయిపోయాను ఈ వ్యవహారం. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు 3 ఎలక్షన్లల్లా ఇక నువ్వు లేదు, నీ గాలి లేదు, నీ అవా లేదు, నీ కథే లేదు. ఇక ఆఖరికి వస్తారకల్లా నువ్వు దూరం అయిపోయినావు, ఇక నీ పని గింతేనా అన్న కాడికి ఇప్పుడు జనాల గుసగుస. ఇక పోతే చరిత్రను తుడిచేసే యత్నము, సారథ్యం సందిగ్ధం, కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ. అది ఇక రాష్ట్రాన్ని జిల్లాలనే అయితలేదా చక్కగా. పాపం రాబందుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులు ఎందరో ఈ మానవ మృగాలను పాతాళం దొక్కేటి ఆ రోజులు ఎప్పుడు వస్తాయో. బీజేపీ వాళ్ళ నీతులు ఎట్లా ఉంటాయంటే ఓసారి బ్రహ్మాండంగా ఉంటాయి. ఉండాలి, ధర్మం అని నమ్ముతారు, నమ్మాలి, న్యాయానికి మేము తోడు నీడగా ఉంటున్నాం అంటారు, ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ పార్టీ మరి ఆముగ్దారులు పెద్ద తలకాయలు చేస్తున్న కథ ఏంటంటే ఒక్క ఆడి మనిషికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదట. ఈ ఆడోళ్ళు వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేరా? ఆడోళ్ళు జెండాలు పట్టుకొని మీరేగా వాళ్ళు పోరాడతలేరా? పార్టీ కోసం తనలాడతలేరా? మరి ఈ ఆడజాతిని మీరు ఎందుకు ఈ రకంగా మరి చిన్న చూపు చూస్తుర్రు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళను బిరుగానే వేసుకుంటుంది. ఇక ఈ కథే ఇట్లా ఉండే, ఇక నీకు ఇదే తేలుతుంది. ఇక మరి ఇంట్లో కూడా కథ కొలిక్కి రాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ అంటే ఇంతవరకు దానికి నాదులేడు బోయిలేడు అనగానే ఉంది. ఇక ఆయనకు ఈటే రాజేందర్, ధర్మపురి అరవింద్, డికే అరుణ, మురళీధర్ రావు, రామచంద్రరావు నేనంటే నేనే అని సంఘాలు గుద్దుకుంటారు రాట. ఇక మరి ఎట్టెట్టవుతుందో ఏం కథో ఇంతవరకు కూడా ఇంకా అది కొలిక్కే రాలే. ఇక మరి ఇంకెన్నడు కొలిక్కి వస్తుంది, ఏనాడు తావున పడుతుంది. రేపో మాపో సర్పంచ్ ఎలక్షన్లేనా. ఇక ఈ పీక్కునుడు ఈ గీక్కును చేసుకునే వరకనే అవతల వాళ్ళు గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిన వ్యక్తి పాడైపోను గారా. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండల బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసిన కుమ్మరి నాగేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి మృతి చెందిండు. ఈ ఘటన మరి ఎందుకు ఏంది ఏం కదా అంటే మరి అందరికీ ఒక పారి రావాలంటే రాదు. చిన్నగా మెల్లగా ఇక మరి సర్కారు సంతకపెట్టిన శాసనం కూడా లేదు కాబట్టి కొంతమందికి ఇస్తాము అనేది వాళ్ళు చెప్తుర్రు. ఇక మరి ఇక్కడ కొన్ని కోళ్యాగాలు కూడా బీఆర్ఎస్ కోళ్యాగాలు కూడా బీజేపీ కోళ్యాగాలు కూడా ఎగేస్తాయి. ఎందుకంటే ఎవరు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షాలను పక్కగా ఎగేస్తాయి. మరి అట్లా గిట్ల ఏమైనా కథ నడిచిందా? మొత్తానికైతే అన్యాయంగా ఉచితార్థంగా పానం తీసుకున్న మనిషి అట్లా చేయకూడదు కదా. ఏదన్నా ఉంటే కొట్లాడాలి, నిలదీసి అడగాలి, నాకు న్యాయం జరుగుతలేదని గిసొంటోళ్ళ కాడికి రావాలి, నా సొంటోళ్ళ కాడికి రావాలి. అయ్యో అట్టటే వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఏదో చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. కానీ ఇవాళ తొందరపడి మనం అన్యాయంగా ఉత్తపుణ్యానికి ఆగమైతే సచ్చి మనం ఏం సాధిస్తాం? ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక గంట పోదాం దా. అమ్మో వస్తే ఓయ్ ఇక రా. జ్యోతి అయిపోయింది.
నమస్తే తెలంగాణ ఏది ఓ పిల్లగా వచ్చింది. ఎందుకంటే ఈడ కథ కూడా అరుచుకోవాలి కదా. అయితే ఓ కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి, నిధులు లేవు, పనులు లేవు, కులం లెక్కలు, 2 నాలుకలు, కాంగ్రెస్ ద్వంద్వ నీతి. పోయినాక మరి వీళ్ళు అంటురుగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము చేసిన కులగణన తప్పుల తడక అని మీరు నిరూపిస్తే, రుజువు చేస్తే, ఒకవేళ మీరు చేస్తేందుకు కంకణం కట్టుకుంటే రారి, ఏడ కూర్చుందాము, చర్చ పెడదాం. లోటి మీద కాగి లెక్క కయ్య మొత్తుకుంటా కుల లెక్కలు, 2 నాలుకలు, కాంగ్రెస్ ద్వంద్వనీతి, గీ రాష్ట్రంగా మీరు ఎందుకు ముంగటేస్తారు అని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు. ఇక మరి బీసీల కథ ఆనాడు ఎక్కువ ఉండే, ఈనాడు తక్కువ ఎట్టయితుంది, యాటింత పెరగాలనా? ఈ 46% కథ ఏంది అనేది, 21 లక్షల బీసీలు ఏకమయ్యారు అనేది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తుర్రు. మరి కూర్చోరి. ఇప్పుడు ఊగనే గాలికి మాటలు మాట్లాడితే అది ఎక్కడో పోద్ది, రాశికి రాదు, రంగానికి రాదు. మీరు చేసిరు తప్పు, కులగణనలో మాకు తప్పు అనిపిస్తుంది, రారి ఫలాంకాలో చర్చ పెడదాం, కూర్చుందాం, రారి అనాలి. కానీ గాలి మాటలతోటి మీరు మూట కట్టేది ఏం లేదు, ముళ్ళ కట్టేది ఏం లేదు, తెలంగాణ జనాలకు మీరు ఇచ్చే సందేశం కూడా ఏమి లేదు. ఆయల్లా సమగ్ర సర్వే పేరుతోటి కేసీరావయ్య ఒక్క రోజులో కథ పట్టించిండు. అది కూడా అది ఈరు బయటికి. ఆ కథ ఏందో ఈ కథ ఏందో మొత్తం కథ ముంగడ పెట్టి ఈ బీసీ కులగణన ఏందో తేల్చుర్రి, గదో ఉద్దారకం చేయరు. కానీ ఇక ద్వంద్వనీతి గింజనీతి అంటే నీ పాట నువ్వు పాడుతున్నావు, వాళ్ళ పాట వాళ్ళు పాడుతున్నారు. ఏం సకదారం ఈ సకదారం? సుప్రీం చూస్తున్నది, సిఎల్పి బయటికి రాని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టులో ఇది ఎలాగ చెప్పుకుంటాం కాదు. ఇక అదే ఇక మరి రెవెన్యూ అక్రమాలపై అనిరుద్ రెడ్డి ఫిర్యాదు, సచివాలయంలోకి నకిలీ ఉద్యోగులు, కొంపెల్లి అంజయ్య అనే మరో నకిలీ ఉద్యోగి అరెస్టు. ఈ బోకరగాలు చల్లకుండా ఈ నడువంగా ఈ బోకరగాలు కొంత తరిగి ఆగం చేస్తారు. అగో మళ్ళా ఉద్దారకం పెట్టిరు. ఈడ నీకు కనీసం జనరల్ నాలెడ్జ్ లేదు, లెక్కలు రావు, ఎట్లరా? పెద్ద అయ్యాక ఏమవుతావు? సీఎంను అవుతా సార్. కులగణనలో తప్పుడు లెక్కలు కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం. ఇక ఇప్పుడే చెప్పుకున్నాం, ఇలా ఉద్దారకం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక వీళ్ళేమంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు అంత సొక్కం పూసలేని అవుతుంది, 10 ఏళ్ల సంది బీసీలను పక్కేసి పండబెట్టిర్రు, ఏది లేదు ఎక్కర్లేదు, చిప్ప ఎనుగుల్ని పెట్టిర్రు, ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంటారు. మరి మీరు అంత బుద్ధిగాళ్ళు అయితే మరి మీ పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఇయ్యరు అని ఇక వీళ్ళు కూడా ఓ దిక్కు వేస్తానే ఎవరు గట్టిగా కౌంటరు. ఇక మరి వాళ్ళేమో రాగం ఎత్తుకుంటారు. ఇక ఏందో ఏమో బీసీలు అంటే రేవంత్కు అంత చులకనా? పెద్ద మనిషి వచ్చిండు రామచంద్ర అన్న, ఆయనే సలగుండా చేసిందే సర్వే చెప్పిందే లెక్క. ఇక ఉన్నోళ్ళు ఉన్నారు, పోయినోళ్ళు పోయిరు. కొంతమంది ఈ లెక్కలలో కూడా మరి కొంతమంది పట్టణాలలో ఉండిరి, పల్లెలలో ఉండిరి, ఊళ్ళకు వచ్చిర్రో రాలేదో మరి అది కూడా ఎక్కడా అంతుపంతు లేదు లెక్క. కొంతమంది భయపడి రాపించుకోలేదట. మరి ఇట్లా కూడా కొంత ఇంకా లెక్క తగ్గిందో ఏమో. అరే అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ రీసర్వే చేసేందుకు మేము రెడీగా ఉన్నామని ఇప్పుడు ఆ కోల్యాకలు కూడా అంటున్నాయి. చూద్దాం ఇంకా ఏం నడుస్తుందో. బీసీలను మోసం చేసిన కానీ పాడైపోను గారు మొత్తం ఇదే రాగం ఎత్తుకురేమో పేపర్లలో. ఏకకాలంలో రైతు భరోసా విడుదల చేయాలి, సర్పంచులకు తక్షణమే పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అబ్బలకొండ కవితక్క
నీ కడుపు చల్లగుండా అక్కో. మీ 10 ఏళ్ల రాజ్యంలోనే సర్పంచులు ఇలా బిచ్చగాళ్ళు అయ్యారట అక్క. స్వయాన మీ మంత్రి గారే చెప్పిర్రట. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చెప్పిండు? సర్పంచులకు బిల్లులు అంటారేమే, ఏడికెళ్ళి తెచ్చేయాలి బిల్లులు? మీ ఊర్లల్లో తాగిపడేసిన జనాలు తాగిపడేసిన సీసాలు మీ పొలిమేర చుట్టూ మస్తుకుంటాయి. దుబ్బల పొంటి, శలకల పొంటి, దాని పొంటి, దీని పొంటి మస్తుకుంటాయి. మీరు పోయి ఆ సీసాలు ఏరుకొని మీ గ్రామ పంచాయతీ సంవత్సరం వెళ్ళ తీసుకోరి అని పెద్ద మనిషి చెప్పే. మాకు పెండింగ్ బిల్లులో అని అప్పులోళ్ళు సప్పులోళ్ళు గుంజుతుంటే అడుగుతుంటే తట్టుకోలేక అరల దాచుకొని, కొంతమంది శరంగాల్లో ఆత్మహత్య చేసుకొని, కొంతమంది దేశాలు వచ్చిపోయి ఇప్పటికి కూడా సర్పంచులు అన్నవో రామచంద్ర అని అంగలారుస్తుర్రు. మరి ఇది మీరు పెట్టి తిన్నాడగా. మీ అయ్యా కేసీరావయ్య అయ్యాలోనే ఈ కథ నడిచింది. ఆయనలోనే ఈ సర్పంచుల బిల్లులు ఎక్కడివక్కడ బందోబస్తు చేస్తే ఎంత ముద్దుగుండు. ఇవాళ మళ్ళీ ఏం చక్కన నువ్వు సర్పంచులకు తక్షణమే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మళ్ళా ఇటు ఓ పక్క బీసీ రావు, ఇంకో పక్క సర్పంచుల కథ ముంగటేసుకున్నావు అక్క అని సోషల్ మీడియా వాళ్ళు కూడా కవితమ్మను బాగానే ఆర్చుకుంటున్నారు. ఇక మొత్తానికి ఇక మరి నాకు ఏం లేదులా ఇక గట్క యాళ్ళ అయింది. పొద్దెక్కినాక అట్ట పొద్దు రాగానే గట్క తాగే యాళ్ళ కాబట్టి ఇక నాకు అలవాటు కాబట్టి ఇక మరి గట్క తాగే యాళ్ళ అయింది. ఇక రేపు మళ్ళీ కలుసుకుందాము. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకొని బ్రహ్మాండంగా మన కథని ముంగడు తీసుకుపోదాము. ఇక మరి రేపటి నుంచి మీరు ఎవరెవరికి ఏమేమి అనిపిస్తుందో, ఎవరెవరు ఏం మాట్లాడదలుచుకున్నారో కూడా మీరు కింద కామెంట్ పెట్టవచ్చు. లైవ్లో నేను చూస్తా. దానికి ఎట్లా అనేది మనం పరిష్కారం కూడా ఆలోచన చేద్దాము. మరి సమాజం మేలు కోసమే ముందడుగేద్దాము అనేది మరి మీ నర్సయ్య తాత మన ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటా ఉన్నది. మరి ఇంతటితోటి సెలవు, నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. చూస్తూనే ఉండుర్రి.